నమస్తే అవధాన్. మనం 2, 3 రోజుల క్రితం మాట్లాడుకున్నాం. మనుషులు ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి, ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇలా ఉంటే బాగుంటుంది. ఈ మధ్య ఒక వార్త వచ్చింది, ఆసక్తికరమైన వార్త. ఎగైన్ ఇది దానికి లింక్డ్. వర్షాలు వస్తున్నాయి, సో సహజంగా నాలాల్లో పొడికలు తీయాలి కదా, తీద్దామని చెప్పి హైడ్రా హ్యాస్ స్టార్టెడ్ విత్ కోఆపరేషన్ విత్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. వాళ్ళు అంటే మనం ఎలా ఉన్నాము అనే దానికి ఒక ఉదాహరణ అనమాట. ఇది పెద్ద ఇదే లేదు. డ్రైన్స్ క్లీన్ చేయడం మొదలెడితే ఐ థింక్ ఒక 4-5 ఏరియాస్, మల్లేపల్లి, దెన్ మేదీపట్నం, సమ్ ఏరియాస్ ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ పేపర్స్. 240 ట్రక్కుల గార్బేజ్ బయటకు వచ్చేదాకా చూడండి. లిటరల్గా చెత్త. అంటే మన ఇంట్లో మనకి అక్కర్లేని సోఫాలు, పరుపులు, అనవసరమైన ప్లాస్టిక్ సామాను ఏది పడితే అది వీఆర్ థ్రోయింగ్ ఇట్ టు డ్రైన్. వర్షం వస్తే నీళ్ళు ఎటుపోవాలి, ఎవరు నష్టపోవాలి? అంటే పాపం వీధి చివర ఎక్కడో చిన్న పాకలు వేసుకున్న వాళ్ళు, లేదా కాస్త లో లెవెల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ మునిగిపోతారు. అంటే గవర్నమెంట్ చేయట్లేదు, గవర్నమెంట్ తప్పు, వీళ్ళు జీతాలు తీసుకుంటారు, వీళ్ళు ఏ పని చేయరు అని ఖచ్చితంగా మాట్లాడడానికి మనకి ఎవరికి మాటలు లేవు. అరే, మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చాలామంది పని చేయట్లేదు, రైట్. పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరు ఏ పని చేయక అసలు పనులు జరగవు కదా, దట్ ఈస్ వన్. ఎస్, వాళ్ళు చేయాల్సినది చేయట్లేదు, మనం చేయాల్సినది చేస్తున్నామా? దట్ ఈస్ ది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే డ్రైన్లోంచి పరుపులు, చాపలు, దుప్పట్లు ఇవేమిటి రావడం, బట్టలు. ఈజ్ ఇట్ ది వే? మనం ఆర్ వి బిహేవింగ్ లైక్ విత్ సమ్ సెన్స్? ఎవరి బాధ్యత ఇది? ఎవరు చెప్పాలి? పిల్లలు చేసే పని కాదు కదా ఇది. సోఫాలో ఇంకోటో దాంట్లో పడేయడం అనేది, లేదా ప్లాస్టిక్ కుర్చీలు దాంట్లో విరిగిపోయిన వాటిని దాంట్లో పడేయడం అనేది, ఇది పిల్లలాంటి కాదు, పిల్లలు చేసే పని కాదు. పెద్దవాళ్ళు, చదువున్నా లేకపోయినా వయసు పెరిగిన వాళ్ళు ఈ సామాన్తో డీల్ చేసేవాళ్ళు వీళ్ళు పడేసేదే కదా. దీనికి ఎవరిని రెస్పాన్సిబుల్ చేయాలి? ఎవరు చెప్పాలి వీళ్ళకి? అయ్యా నువ్వు చేసే పని తప్పు అని. నువ్వు చేసే పని తప్పని చెప్పు వీడు అసలు. అంటే ఇది తప్పు అని తెలియక చేయడం కాదు కదా వీళ్ళు ఎవరు చేస్తున్నది. వీళ్ళందరికీ తెలుసు. ఎవ్రీబడి నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్, వాట్ దే ఆర్ డూయింగ్. నాలా డస్ట్బిన్ అయిపోతే నీళ్ళు ఎక్కడికి పోవాలి? వర్షాకాలం కదా, శ్రేయకాలమైనా. అండ్ ఇట్ లీడ్స్ టు సెవరల్ ఇష్యూస్. నీరు ప్రవాహాన్ని ఆగిపోవడం ఒకటి, ఇది మురికి నీరు ప్రవాహం ఆగిపోవడం ఒకటి, దానివల్ల వచ్చే ఇతర సమస్యలు. అండ్ ఇది ఎవరు క్లీన్ చేయాలి? మున్సిపాలిటీ కూడా వచ్చి క్లీన్ చేయాలి. పడేసినాడు ఎప్పుడూ పట్టించుకోడు. దీనికి ఎవరిని అంటాం మనం? ఎవరిని అనాలి? మన ఇళ్లలో వస్తున్న సంస్కారం ఏమిటి? ఇంత సంస్కార రాహిత్యంగా పెద్దలుంటే పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలకి సంస్కారాలు రావట్లేదు అనుకోవడం తప్పు కదా. సంస్కారం ఉండాల్సిన పెద్దవాడికి సంస్కారం లేనప్పుడు పిల్లలు వాళ్ళు చూసి పెరుగుతారు కదా. ఎవరిని బ్లేమ్ చేయాలి? అధికారులున్నా, మున్సిపల్ వర్కర్స్నా? కాదు కదా, మనమే. హైదరాబాద్ మునిగిపోతుందంటే ఓకే రైట్, హైదరాబాద్ మునిగిపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేయకపోయిన పద్ధతి ఉంది, ఇవన్నీ ఉన్నాయి, అది కరెక్టే. కానీ ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ వీఆర్ డూయింగ్, ఉన్న సిస్టమ్ని మరింత అధ్వానంగా తయారు కావడానికి మనం ఇవ్వాల్సిన ప్రోత్సాహం అందరూ ఇస్తున్నాం. వీఆర్ నాట్ బిహేవింగ్ యాజ్ సిటిజన్స్. అసలు దీంతో నాకు సంబంధం లేదు, ఈ నగరం నాది కాదు, ఈ నగరంలో నేను ఓకే నా ఇంట్లో నేను ఉన్నాను అంతే, నాకు మిగిలిన దాంతో సంబంధం లేదు అని వ్యవహరిస్తున్నాను.
చాలా ప్యాథటిక్, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పరుపులు, కుర్చీలు, సోఫాలు దాంట్లో పడ్డమంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోట్లేదు కదా. అండ్ ది సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ వెరీ ప్రౌడ్లీ వి క్లైమ్ ఇట్. అండ్ క్వైట్ ఆపోజిట్ దట్ ఉండకూడని విధంగా మనం ఉంటున్నాం. సంహౌ ఎవేకనింగ్ కాల్ ఇంకోటి అని అన్నారు, కానీ ఉండాల్సిన విధంగా పెద్దలు ఉండట్లేదు. అండ్ తరువాతి జనరేషను అలా ఉండట్లేదు అని కనుక ఎవరైనా అంటే ఆ తప్పు మందే, వాళ్ళది కాదు. తర్వాత జనరేషన్ చేసే తప్పులకి 90% కారణం మనమే అవుతాం. అండ్ దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అవధాని.